ఆకాశవాణి విజయవాడ కేంద్రం. శివవాణి కళాలయ వారు సమర్పించు ఆంగికం భువనం యస్య నాటకం వింటారు. రచన శ్రీ సాయి పద్మశేఖర్. సంగీతం శ్రీ కెవి రమణ. నిర్మాణ సహకారం శ్రీ సరికొండ లక్ష్మీ నరసింహరాజు. నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి. పర్యవేక్షణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్. ఇందులో వ్యాఖ్యాత శ్రీ అశోక్ కొప్పుల. సునందిని శ్రీమతి కె సరిత. బ్రహ్మాజీ శ్రీ జీవి రంగారెడ్డి. ఏకాంబరం శ్రీ బికెఎన్ఎస్ ప్రసాద్. మిథున్ శ్రీ డి విజయసాగర్. డాక్టర్ వైద్యనాథ్ శ్రీ అనంత హృదయరాజు. వినండి ఆంగికం భువనం యస్య నాటకం. ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాదితం వందే సాత్వికం శివం. జీవితం ఒక రంగస్థలం. అందరూ నటులే. ఎవరి పాత్రలు వాళ్ళు నటించి అదృశ్యమైపోతారు. ఆ పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేసి దృశ్యమానం చేసేవారే మహానటులు. తమ నటనలో రసడోలికల్లో ఉరుతొలగించేవారు కళాకారులు. వారిది ఒక ప్రత్యేక ప్రపంచం. వారు ప్రపంచాన్ని అధ్యయనం చేసి రంగస్థలం మీద ప్రదర్శిస్తారు. వాళ్ళ జీవన విధానం గురించి ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ. నాటక రంగానికి సేవలందించిన మహానుభావులు, మహానటులు ఎందరో ఉన్నారు. గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. రంగస్థల కళాకారుల్లో ఒక భాగం మాత్రమే సునందిని జీవనయానం. ఆమె ఈ నగర వేదిక మీద ఎన్నో నాటకాలు ప్రదర్శించింది. ఆమె ఒక మహానటి. ఈ తెర తొలగిస్తే నాటకం మొదలవుతుంది. ఈ వేదిక వెనుక ఆమె మనోవేదిక. ఆ తెరను తెరిస్తే ఒక దృశ్య కావ్యం. నాకు సమాధానం కావాలి. ఏకాంబరం, నాన్నను ఎదిరించి మాట్లాడద్దు. ఏం మిథున్, నీకేనా? నాకు నాన్న కాదా? చెప్పేది విను. ఏంటి చెప్పేది? నేను కాస్త దూరం కాగానే మీరు ఏకమైపోయి నా మీద కుట్ర చేస్తారా? ఎవర్రా కుట్ర చేసింది? ఏంటి లేచొస్తున్నావు? కొడతావా? బలుపు తీస్తా. ఏమనుకున్నావా? రారా, ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి. ఏంట్రా తేల్చేది? చిన్న పెద్ద లేదా? ఎవరు పెద్ద? నువ్వా ఈయన? కుట్రలో కుట్రతాలు చేసేవాళ్ళు పెద్దలు. నోరు మూస్తావా లేదా? మొయ్యిపోతే ఏం చేస్తావురా? నా మీద చేస్తావా? నిన్ను వదలను. ఏమిట్రా యాగడాలు? వాడెంగిలి పాలు తాగి పెరిగావు, పెద్దాడి మీదకి ఎగబడతావా? మేమంతా చచ్చామనుకున్నావురా? ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ? ఇద్దరు నా కడుపునే పుట్టారు. కావచ్చు, నీ కడుపునే పుట్టాం, ఒప్పుకుంటా. కానీ మౌనంగా మహర్షిలా చోద్యం చూస్తున్న ఈ మహానుభావుడికి కాదని అర్థమైంది. పోనీ నువ్వు చెప్పు, ఈ మహనీయుడికే కన్నావా నన్ను?
మరి ఎవరికి పుట్టావు? నీది నోరేనా? అంత మాట అంటావా? ఎవరం తవరం లేకుండా మాట్లాడతావా? నన్నే కొడతావరా? లేదా అగ్గి తింటున్నావా? పొలంలో పేడలో మట్టి పూసుకుని బతికేవాడి ఆఫీసర్ గారి మీద చేయి చేసుకుంటావా? వెళ్ళాపటికి అమ్మని అంత మాట అంటావా? వాడొక విచక్షణ లేని పశువు, నువ్వు ఒక వింత పశువి. చిచ్చి అంటాడు. ఎందుకంటే వాడిని నీలా పెంచలేదురా, వాడిని చదివించాం. నువ్వు గొడ్డులా చాకిరి చేస్తుంటే వాడిని లాబ్లా సుకుమారంగా పెంచాం. నగరంలో పెరిగిన నవనాగరికుడు వాడు, నువ్వు పల్లెటూరులో పెరిగిన మట్టి మనిషివి. ఈ చెత్త నాయాళ్ళంతా ఆ మట్టిలో పుట్టిన గింజలే తింటున్నారు. అది గ్రహించరు వాళ్ళు. వీళ్ళకి ఆకాశం నుండి పాలు గారుతాయి, అన్నం స్టార్ హోటళ్ల నుండి పుడుతుంది. మట్టి వాసన తెలియని మూర్ఖులకి ఆ మట్టి నుండే అన్నం వస్తుందని, ఒక ఆడది నవమాసాలు మోసి కంటేనే పుట్టామని, తల్లి కడుపులో చీము నెత్తురులో కొట్టుకులాడి వచ్చామని, తావు బతుకులతో పోరాడి ఒక తల్లి జన్మనిచ్చిందని మరిచిపోతున్నారా? కృతజ్ఞత లేదు, విశ్వాసము లేదు. అమ్మ విలువలు తెలియని అంధులు వీళ్ళు. ఇది రైతు ఇల్లు, భూమాతను నమ్ముకునే రైతు ఇల్లు ఇది. ఇక్కడ అనురాగం, త్యాగమే ఉంటాయి. ఆ పొలం అమ్మే ప్రసక్తే లేదు. మానుకో, ఇదే ఆఖరి మాట. దాని నుంచి ఏమీ ఆశించవద్దు. ఆశించటానికి నాకు రైట్ ఉంది. ఈ భూమికి నేను వారసుండే. వారసత్వం? వారసత్వానికి అర్థం తెలుసురా నీకు? నేను రైతుని, వ్యవసాయం చేస్తున్న వీడే ఈ ఇంటికి భూమికి వారసుడు. నెలకు 1,00,000 సంపాదిస్తున్నావు, తెల్లా చెల్లాలి నీకు? ఏ పుట్టరని జాతకం చెప్తున్నారా? ఒరే మూర్ఖుడా, నీకు ఉద్యోగం ఉందిరా. మాకు వీడికి నేలే ఆధారం. వీడికి 2 పిల్లలు. భగవంతుడి మీద భారం పెట్టి పంటలు పండిస్తున్నాడు. వానొచ్చినా వరదొచ్చినా వీడికి సెలవు లేదు. పంట పండకుంటే ఆదుకునేవాడు లేడురా. వెనకేసుకోవడానికి నీలాగా ముందేమీ లేదు, భూమాత తప్ప. అందుకేనండి అమ్మేయమంటున్నాము. ఆ మాటే వద్దు అంటున్నా. మరొక్కసారి ఆ మాట అంటే వీడి కాదు, నేను తంతాను నిన్ను. చట్టం ఉంది, అది ఊరుకోదు. మీరంతా ఏకమైపోయి నన్ను కొడితే చట్టం దాని పని అది చేసుకుపోద్ది. మీరందరూ కటకటాలు లెక్క పెట్టాల్సి వస్తుంది. ఏం మాటలు రావి? అక్క పెళ్లికి ఎంత ఖర్చు పెట్టారు అని నేను అడిగానా? దానికి పొలం రాసిస్తే నేనేమైనా అన్నానా? ఆడపిల్ల మెట్టి నింట చులకన కాకూడదు అని ఇచ్చాం. అత్త ఆడబిడ్డల మధ్య చావకూడదు, బతికుండాలని ఇచ్చాం. అది పొరపాట? అది తప్పంటావా? తప్పులు వాడిని అడుగుతావేంటమ్మా? రక్తబంధం కంటే వాడి పెళ్ళమే వాడికి గొప్ప. ఒట్టి పెట్టి యుద్ధానికి పంపింది. ఏ నీ పెళ్ళం కొడవలిచ్చి పంపిందా మమ్మల్ని చంపమని? తప్పు. అలా మర్యాదగా మాట్లాడకు. ఏది ఎట్లా సంపాదించాలో నాకు బాగా తెలుసు. బాగా సంపాదిస్తూ కూడా నీకింత ఆశెందుకురా? మీరు సంపాదిస్తూనే ఉన్నారుగా. మాకేమన్నా నీలాగా చదువులు సంచలు ఉన్నాయా? అందుకే మీకేమీ అర్థం కావటం లేదు. ఇక మీతో నాకెలాంటి సంబంధం ఉండదని అర్థం చేసుకోండి. ఇది పేగు బంధం నాన్న. పుట్టగానే కత్తిరించి తీసేస్తారుగా. కానీ గుండెల్లో పెనవేసుకుపోయిన బంధాన్ని కత్తి లాంటి మాటలు కూడా తెంచలేవు. అనసూయ, వాడితో మాట్లాడి, వాడు మనిషి అయితే కదా. మనుషులకే పుట్టాను మరి. మాటకి మాట సమాధానం చెప్పకు. మీ నాన్న ఈ ఊరికి పెద్ద, తీర్పు తీర్చే ధర్మమూర్తి. ఏంటి ధర్మం? కూతురికి బాగా ఇచ్చారు, పొలం పెద్దాడికి ఇస్తామంటున్నారు. ఇదేనా ధర్మం? ఇదేనా పెద్దరికం? 2 కొడుకులు సమానం కాదా? ఇంకేంటి ధర్మం? నీ ధర్మం నువ్వు చేశావా? ఏనాడైనా ఈ ఇంటి కోసం, అమ్మా నాన్నల కోసం ఏమైనా చేశావా? పొలం మీద వచ్చింది తింటూనే ఉన్నారుగా. మా తిండికి లెక్కలు కడుతున్నావా? సరే, వాడి కష్టానికి విలువ కట్టగలవా? వాడికి పొలం తప్ప ఏమీ లేదు.
అమ్మేస్తే ఉపాధి పోతుంది. వాడు వాడి పిల్లలు ఏమైపోతారు? పోతాం. అలో లక్షణ అంటూ అరణ్యాలకు పోతాను. కన్నులాటలు కటకటాలు ఎందుకు? పల్లెలో పరువు పోతుంది. వాడి ఇష్ట ప్రకారమే చెయ్యండి. ఏం తిరిగి బ్రతుకుతాం పెద్దోడా? రెక్కాడితే డొక్కాడుతుంది. మేము రెక్కలు తెగిన పక్షులం. మాకు ఆధారం ఏంటి? పొలం అమ్మేయండి. వాడికిచ్చేది వాడికి ఇవ్వండి. మిగిలింది ఏ బ్యాంకులోనే వేసి మీరిద్దరూ హాయిగా ఉండండి. నాకేమక్కర్లేదు. నీకేమైనా పిచ్చి పెట్టిందేరా? వాడు చెప్పింది ధర్మంగా ఉందా నీకు? వాడు చదువుకున్నవాడు, ప్రపంచం తెలిసినవాడు, ధర్మమే చెప్పాడు. మీరే ధర్మం తప్పారు. పెద్దోడా, నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది? నేనే. వాడు చదివించారు, నన్ను ఎందుకు చదివించలేదు? వాడికి రంగు రంగు చొక్కాయిలు, షరాయిలు, నాకు మురికి నీరు గాయకుంటాను. నాకు చొన్నన్నము, రాగి సంకటి, చద్దన్నము. వాడికి స్వామి బువ్వ, సన్న బియ్యం. నాకు కొట్టుకారు, వాడికి కోడి కూరలు. పండుగ నాడు కూడా నేను నా భార్య పిల్లల్ని ముత్తగుడ్డలే కట్టుకున్నాం. ఇది ధర్మం కాదని మీకు అనిపించలేదా? పెద్దోడా, నీ కడుపులో ఇంత బాధ పెట్టుకొని ఒక్కనాడన్నా ఇది కావాలి అని అడిగావా? అడగలేదమ్మా. వీడు తెల్ల బట్టలు వేసుకుని కాలేజీకి పోతూ ఉంటే నేను బురదలో ఉండి కూడా వాణ్ణి మురిపెన్నా చూసుకున్నాను. నేను నా పిల్లలతో వీడింటికి వెళితే వీడి పెళ్ళాం మా పాలేరు సిటీ చూసేదానికి వచ్చాడని చెబుతుంటే అక్కడ వీడు నన్ను అన్నాని కూడా పిలవలేదమ్మా, పిలవలేదు. ఏరా ఏరా చిన్న, ఇది నిజమేనా? వాళ్ళ అవతారాలు అలా ఉన్నాయి. మరి మీరు ధర్మం తప్పు పట్టే వాడింత అన్యాయంగా మాట్లాడుతున్నాడమ్మా. అంతా వాడికి ఇచ్చేయండి. ఎవరికి ఏమి ఇవ్వాలో మాకు తెలుసు. మీకేమీ తెలీదు. అంతా వాడికి ఇచ్చేయండి. కార్లు కొనుక్కుంటాడు వాడికి, వాడి పెళ్ళానికి. జీతాలతో సుఖంగా బతుకుతాడు. దిగిపోయిన వాళ్ళకి బోలెడు డబ్బులు వస్తాయి. నోరు వాయలేని తల్లి భూమాత ఆమెను నమ్ముకుంటే ఏమిస్తుంది? ఎక్కడి నుంచి తెస్తుంది? భూమాత రైతుకు అవసాన కాలాన పెన్షన్ ఇస్తుందా? నెల నెల జీతం ఇస్తుందా? రైతు బిడ్డలారా, నా వీపున నాగళ్ళేసుకొని దున్నుకోండి నాయన. మీకు ధాన్యపు రాసులు ఇస్తానంటది. వర్షాలు పడితే కదా. ఇలాంటి వెర్రి నాయళ్లతో చేస్తున్న పాపాలకి ఆ వానదేవుడు కూడా మూసుకొని పడున్నాడు. రైతెట్టా బతకాలమ్మా? వస్తే వరద, లేకుంటే కరువు. అవునరా తండ్రి, అన్నదాతకి అన్నం లేదు, వస్త్రదాతకి వస్త్రం లేదు. కాలం అలా ఉంది నాయనా. ఎరువుల వాడు, గింజలోడు, కరెంటోడు, ధాన్యం కొనేవాడు అందరూ రైతులు మోసం చేసేవాళ్లే. రైతు పండించే పంటలు బాగా మిక్కుతారు, రైతులు మాత్రం అశుద్ధులా చూస్తారు. ఏ దేవుడికి చెప్పుకోవాలి? పొలం అంతా వాడికి ఇచ్చేయండి. పొలం నేనేం చేసుకుంటాను? కోట్లు వస్తాయి, అమ్మేమని చెప్తున్నాను. నాది నాకు, మీది మీకు. నేనేమన్నా అడిగినా మిమ్మల్ని? వద్దురా, నీతో నాకు మాట్లాడలేవు, వద్దు. మరేంటి పెద్ద త్యాగపురుషులా మాట్లాడుతున్నావుగా? ఇలా నంగనాచిలా మాట్లాడి అమ్మ నాన్ని వలలో వేసుకున్నావు. ఈ వ్యవహారాలు మన దగ్గర చల్లవు. వద్దు, మాట్లాడద్దు.
ఎక్కువ మాట్లాడితే అన్యాయంగా నా చేతిలో చస్తావు. ఏ ఎవరు చేతిలో చస్తారో చూడాలంతా ఇవ్వమని తేల్చి చెప్పండి. తర్వాత ఏమవుతుందో చూద్దరు గాని. ఒరేయ్ చిన్నోడా, నీ చదువు సంకనాకిపోయిందేరా? పెద్ద రౌడీలా మాట్లాడుతున్నావు. వాడు రౌడీ కాదు, రౌడీ నాయకుడు. వాడికింత బలం ఇచ్చింది మీరేనన్నా. ఏరా, నువ్వు కూడా నాన్ననే అంటున్నావా? అవునమ్మా, ఈ గొడవకి కారణం మీరే. అలా పెట్టు గడ్డి, మధ్యలో మాట్లాడుతూ. నీకు అర్హత లేదు. నీకున్న అర్హత నాకు ఉంది. ఏంట్రా నీకున్న అర్హత? అమ్మని అలా నాటి మాట్లాడుతున్నావు, నాన్నను మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు. మాట్లాడతాను. ఏం చేస్తావు? ఏదో చేసేదాకా సాగరాదు. ఇక్కడెవరు గాజు తోడుకోలేరా? నరికేస్తానే అనుకున్నావు? ఎందుకురా నాకు ఈ కడుపు కోత పెడతారు? చంపుకుంటాం, నరుక్కుంటాం అంటూ ఎందుకు నాయనా మమ్మల్ని చంపుతారు? అసలు మాకు ఈ నరకం ఏంటి? అవసాన దశలో అగచాట్లు పడమని ఆ భగవంతుడు మా నొసటన రాశాడు. అనసూయ, ఎందుకు ఏడుస్తావు? బిడ్డలు రుణం తీర్చుకోవడానికి పడతారంట. ఏడవద్దే అనసూయ, ఏడవద్దే. ప్రసాద్, ఎవరు వచ్చినట్టు చూడు. మాధవరావు గారు అనుకుంటా. ఆయనే. ఏంటి ఆయన వచ్చారా? డిస్టర్బ్ చేశానా? ఏంటి ఇలా వచ్చారు? ఎందుకు వచ్చారో చెప్పండి. ఏడుస్తున్నావేంటి? అబ్బే ఏం లేదు. ఎందుకు వచ్చారో చెప్పండి. ఎవరన్నా ఏమన్నా అన్నారా? జోకులు ఆపండి. లేదు, సీరియస్ గానే వచ్చా. ఇప్పుడు బయటికి ఎలా వస్తాను? రాలేవని నాకు తెలుసు. త్వరగా చెప్పండి. చెప్పడానికే నేను వచ్చాను. చూసారా, అంతా ఆగిపోయారు. మంచి సీరియస్ మూడ్లో ఉన్నట్లుంది వ్యవహారం. అవును, ఎప్పుడు ఇలా రారు? ఏంటి విషయం? నీ ఒంట్లో ఎలా ఉంది? ఇప్పుడేం లేదు, బాగానే ఉన్నాను. నీలో నాకు తెలియందేముంది? ఆ విషయం అందరికీ తెలుసులే. తెలుసు, కానీ నా భార్యకి తెలియదు. ఇప్పుడు తెలుసుకుంది. దానికి ఆరోగ్యం సరిలేదు. అయ్యో, ఏమైంది? జరగకూడదే జరిగింది. హాస్పిటల్కి వెళ్ళలేదా? తీసుకువెళ్ళాను. ఎలా ఉంది ఇప్పుడు? కోలుకోవడం కష్టం అంటున్నారు. అదేంటండి, ఒక్కసారిగా వైద్యం చేయించండి. ట్రీట్మెంట్ చాలా ఖరీదైన వ్యవహారం. ఎలాంటి జబ్బునైనా బాగు చేసే మందులొచ్చాయి కదా. నా దగ్గర అంత డబ్బు లేదు. ఏమైంది? విలాసాలకు ఖర్చయింది. మరిప్పుడేం చేస్తారు? మార్గం ఏదీ కనిపించడం లేదు. చాలా డబ్బు కావాలి. వ్యాపారం ఉంది కదా. నష్టాల్లో, అప్పుల్లో. ఏదో ఒకటి చేసి ఆమెను కాపాడండి. పాపిష్టిదాన్ని. ఆమె బ్రతుకులో ఆనందాన్ని నేనే దోచుకున్నాను. ఏం చేసేది? మగదిక్కు లేని వాళ్ళు. ఒక రంగస్థల నటి భార్యగా సంసారం చేసుకునే అదృష్టం ఏ కొద్ది మందికో రాస్తాడా భగవంతుడు. భార్య బతుకు పంచుకుంటుంది. చిన్న భార్య చిత్తంలో నిలిచి ఉంటుంది. సత్యభామల భార్య. ఆ స్థానం రావాలంటే ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి. మనసారా బిడ్డల్ని కనటానికి కూడా ఆంక్షలే. కనొచ్చు. మాతృత్వం స్త్రీ హక్కని సుప్రీంకోర్టే చెప్పింది. అది స్త్రీ హక్కే, కానీ కనటానికి, పెంచటానికి కూడా కొంత సమయం పడుతుంది. భర్తకు భార్యకు గ్యాప్ వస్తుంది. గ్యాప్ వచ్చినప్పుడే మగాడు గాడి తప్పుతాడు. మీరు మరో అమ్మాయిని చూసుకుంటారు. నాకు నీతోనే సరిపోయింది. ప్రేమలో సుఖాల్లో గ్యాప్ రాకూడదు. ప్రమాదం. మేము పిల్లల్ని కనకూడదు. కంటే మీ ఆస్తికి వారసులవుతారని కడుపు కోయించేస్తారు మీరు. కష్టంలో ఉన్నాను. ఇప్పుడు ఇవన్నీ ఏంటి? మీ కష్టం నా కష్టం కాదా? చెప్పండి. ఇవిగో, ఇవి తీసుకోండి. బంగారం ఇస్తున్నావా? మీరే నా బంగారం. నా కోసం మీరెంతో ఇచ్చారు. నా సుఖం కోసం నేను ఖర్చు చేశాను. నీకంటూ ఏమీ ఇవ్వలేదు. నీకు పొలం రాసిద్దాం అనుకున్నాను. మీ మనసులో చోటిచ్చారుగా. బ్రతుకులో ఇవ్వలేదుగా. మీకు భార్య ఉంది కనుక. ఉంది. ఇప్పుడు హాస్పిటల్లో ఉంది. బ్రతుకుతుందో లేదో తెలియదు. ఆర్థికంగా ఎవరూ ఆదుకోవటం లేదు.
నీకేం తక్కువ అంటున్నారు. నిజమే కదా? నిజమే. పోయింది అనుభవిస్తున్నాను. ఆమెను బ్రతికించుకోవాలి. డబ్బు కోసం ఇంకా తిరగాలి. గట్టి ప్రయత్నం చేయాలి. సరే, నేను వెళ్తాను. మీ పని కానివ్వండి. ఆమెకు నయం అవుతుందిలేండి. భగవంతుడే కాపాడతాడు. ఆ భగవంతుడు భార్యల పక్షానే ఉంటాడులేండి. మీరు వెళ్ళిరండి. అనసూయ, ఎందుకే ఏడుస్తావు? బిడ్డలు రుణం తీర్చుకోవడానికే పడతారంట. ఏడవద్దే అనసూయ. మా నుదుటి రాత అంతే. ఏడిపే రాశాడు దేవుడు. మూడు డిస్టర్బ్ అయినట్టున్నారు. డైలాగ్ కాస్త ఎమోషనల్ గా చెప్పండి. ఓహ్, సారీ. అలాగే. అనసూయ, ఎందుకే ఏడుస్తావు? ఏడిపే రాశాడు దేవుడు. రెండు కన్నుల్లా ఇద్దరు. ఏ కన్ను పొడుచుకున్నా కష్టమే. ఒక పని చేద్దామయ్యా. ఆ పొలం వాళ్ళిద్దరికి ఇచ్చేసి ఎక్కడైనా వృద్ధాశ్రమంలో చేరదాం. వృద్ధాశ్రమానికి కాదు, వీళ్ళను చంపి జైలుకు వెళ్ళడం మంచిది. అంత కష్టం మీకెందుకులేండి. బేరం చేశాను. వాటా వేస్తే కొనరంట. మొత్తమైతే కొంటామంటున్నారు. ఒరే భ్రష్టుడా, ఆ మాట అనొద్దురా. నన్ను అమ్మేస్తావా? అమ్మా భూమి ఒకటే అవుతుందా ఏంటి? అవును, ఒక్కటే. అమ్మ అన్నం పెడుతుంది, భూమి అన్నాన్ని ఇస్తుంది. ఒకటైనా రెండైనా అమ్మకం తప్పదు. అసలు ఇంత పట్టుదల దేనికిరా నీకు? వద్దని పట్టుదల మీకెందుకు? ఎందుకా? వాడు నీ మామ. ఆడవాళ్ళు శీలాలు అమ్ముకున్న నికృష్టుడ్రా. వాడు రాజకీయంగా ఎదగటానికి కన్న కూతుర్ని తాకట్టు పెట్టాడు జిల్లా నాయకుడికి. తెలీదా? వద్దు వద్దు అంటే విన్నావా? పెళ్లికి ముందే కూతుర్ని నీకు ఎరవేశాడు. నిన్ను పిచ్చి కుక్కల ఇంటి చుట్టూ తిప్పుతున్నాడు. ఇప్పుడు పగబట్టి మా మీద నీతో దాడి చేయిస్తున్నాడు. నీకు సిగ్గు ఎగ్గు ఏమైనా ఉందా? కన్న తల్లి లాంటి భూమినే అమ్మేవాడివి. నీకు నీతుందా? పెళ్ళాన్ని కూడా అమ్మేస్తావురా డబ్బు కోసం. ఏంట్రా కూసావు? అమ్మను కొడతావా? నేనేం కొట్టాలని కొట్టలేదురా. చేయి విసిరితే తగిలింది. ఆగండి అయ్యా, ఆగండి. అమ్మా! ఏంటి చూడండి గారు, ఎర్రగా ఏంటిది? బేసికల్లీ రిహార్సల్సేగా, ప్రదర్శన కాదుగా. మామూలుగా ఇది రక్తం కక్కుకునే సీనే. హడలు పోయాం. భలేవారండి, మీరు చాలా ఇన్వాల్వ్ అయ్యారు. అసలు రెడ్ కలర్ ఇప్పుడు ఎందుకు? సరే, తేడా చెప్పండి. అమ్మో, ఇది రంగు కాదు, ఇది నిజంగా రక్తమే. ఎరా, నిజంగా పొడిచావా? అసలు తగలలేదు బాయ్. మరేంటిది సునందా? ఏమైందండి? అబ్బే, నాకు ఒంట్లో బాగోలేదు. రాత్రి బిలాయి నుండి తిన్నగా వచ్చేసాను. రెస్ట్ లేదండి. ఇక 2 రోజులే కదా టైం ఉంది. రెస్ట్ తీసుకుంటే ఎలా అని వచ్చేసాను. భలేవారి. అవును, ఇలా రక్తం పట్టం నుంచి ముందు హాస్పిటల్కి వెళ్దాం. వెళ్ళండి, పదండి. మీరు ఇబ్బంది పడతారని వచ్చా. మరి ఇక టైం లేదు కదా. సునంద్ గారు, ఈ నీళ్లు తీసుకోండి. టైం లేని దేనికి? నాకు, నాటకానికి కూడా డాక్టర్ గారు చెప్పారు. రంగస్థల కళాకారుల్లో మీ అంతటి వారు ఎవరున్నారు చెప్పండి? ఆంధ్రదేశం గర్వించదగ్గ నటి మీరు. మీకు టైం లేదని చెప్పిన వాడెవడండి? సరే, ముందు వెళ్దాం, పదండి. వస్తాను. నేను ఆరోగ్యంగా ఉండాలి. మనం నాటకం ప్రదర్శించాలి. తప్పకుండా ప్రదర్శిస్తాం. మీరు భయపడద్దు. మిథున్, వచ్చేసావా? వస్తున్నా. ఇంతకీ డబ్బు దొరికిందా? ఆ వడ్డీ వ్యాపారం 25,000 కంటే ఎక్కువ ఏమన్నాడు. 10 రూపాయలు వడ్డీ అంట. అమ్మో, 10 రూపాయలా? ఆ 25,000 ఇంట్లో సరుకుల కోసం ఉంచిన 15, మొత్తం 40,000. అంతకంటే సాధ్యం కాలేదు ఏకాంబరం. నేను 40 సంపాదించా. బ్రహ్మాజీ తెస్తాడులే. మనలో కాస్త పలుకుబడి ఉంది బ్రహ్మాజీకేగా. మన దగ్గర ఇప్పుడు మొత్తం 40, మొత్తం 80,000. ఏంటి లెక్కలు వేస్తున్నారు? ఏం లేదు సార్,
ఇంకో 45,000 కావాలి. అదే లెక్కలేస్తున్నాం. ఇప్పటికే మీకు 25,000 తగ్గించాం. పైసా తగ్గిన వైద్యం అందదు, ప్రాణం నిలబడదు, చాలా కష్టం. ఈ ఆపరేషన్కి ఇది వరకు 25,000 సార్. ఏమయ్యా, ఇదివరకు ఎంత 10 రూపాయలు కేజీ బియ్యం, ఇప్పుడెంత 60 రూపాయలు. నూనె 80 రూపాయలు ఉండేది 180 రూపాయలు. ఇలాగా ప్రతిదీ ధరలు పెరుగుతున్నాయా లేదా? అవి కనిపించవా మీకు? కనికరించాలి సార్, మేం కళాకారులం. కళాకారులు అనేది ఏమన్నా ప్రత్యేక క్వాలిఫికేషనా? డాక్టర్ గారు, మీరే అలా అంటే ఎలా? మెడిసిన్స్ కాస్ట్ ఎంతో తెలుసా? ఎంఆర్ఐ స్కాన్ 8 కోట్లతో కొన్నాం. ఎట్లా వస్తాయి? ఏమి లేదు డాక్టర్ గారు, అంత డబ్బు కట్టే స్తోమత మాకు లేదు. అప్పుడు ఈ హాస్పిటల్కి రాకూడదు. ఇక్కడ సదుపాయాలున్నాయని. ఉన్నాయి, ఊరికే రావు కదా. నిజమే సార్. కానీ పేషెంట్ని మీరు ఎప్పుడు తెస్తారో తెలుసా? ప్రాణాలు పోయే ఆఖరి క్షణంలో. మాకు ఎంత టెన్షన్ మీరు ఆలోచించాలి. అవును, ఆ పేషెంట్ పేరేమిటి? సునందిని సార్. చూడండి, ఆమెది సీరియస్ కండిషన్. ఆపరేషన్ వెంటనే జరగాలి. కాపాడాలనుకుంటే మరి వెంటనే డబ్బులు కట్టేయండి. ఆ ఫారం మీద సంతకం చేయించండి. మా మనిషి రాగానే కట్టేస్తాం సార్. ఎప్పుడొస్తాడు? ఇప్పుడే. ఇప్పుడైతే ఓకే. బ్రహ్మాజీ, ఏమైంది? సునందనికి సన్మానం చేశారే, వాళ్ళని కలిశాను. పాపం 10,000 ఇచ్చారు. అంటే 80 + 10 90,000. పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. ఎమ్మెల్యే దగ్గరికేనా? అడ్రస్లు ఇచ్చాడా? వసూలు చేసుకోమని 20,000 ఇచ్చారు. మా ఆవిడ కంటనీరు పెట్టుకుని మెడలో గొలుసిచ్చింది. రేపు మాకేదైనా జరిగితే ఇలాగే యాచన చేస్తారా అని కూడా అంది. నువ్వు చెప్పుకుంటున్నావు, మీరు చెప్పుకోవట్లేదంతే. మొత్తం నా దగ్గర 45,000 ఉన్నాయి. ఏం చేద్దాం? చాలు. నీ దగ్గర 45,000, మా దగ్గర 80. 1,00,000 ఆపరేషన్కి, మందులకు 25,000 సరిపోతాయి. ఏంటి ఇంకా లెక్కలేస్తున్నారా? లెక్కలు వేస్తే రోజులు లెక్క పెట్టుకోవటమే. లేదు సార్, 1,85,000 రూపాయలు. ఏకమరం ఇచ్చేయి. చాలా కష్టం మీద డబ్బు దొరికింది సార్. కౌంటర్లో కట్టి రసీదు తీసుకోండి. ఆ ఫారం ఫిలప్ చేసి సంతకం చేయండి. డే టు టైం నేను చెప్తాను. ఇదిగో, అందరూ సంతకాలు పెడతాం. రండి రండి. డాక్టర్ గారు, డాక్టర్ గారు, డిక్లరేషన్ మీద సంతకం పెట్టారా? చేశాం సార్. చేశారా? అవును సార్. ఆమెతో ఉన్న రిలేషన్ రాయలేదు? ఆమె మాకు ఆత్మీయురాలు సార్. అంటే ఆవిడికి సొంతం అనేవాళ్ళు ఎవరు లేరా? అదేంటి, మేము ఉన్నాంగా సార్. బేసికెళ్ళి మీరు ఆమె బంధువులా? ఆత్మ బంధువులం. అంటే బాధ్యత అంతా మీదేనా? మాదే సార్. మాది ఒకే కులం, నటకులం. బేసికల్లీ ఒకే కుటుంబం, రంగస్థల కుటుంబం మాది. నేను అడిగేది ఏమిటో మీకు అర్థం కావటం లేదు. ఆమె మీకు ఏమవుతుంది? ఒక్కోసారి అక్క, మరొకసారి చెల్లి, ఇంకొకసారి భార్య. నాకు అమ్మగా చాలాసార్లు, భార్యగా కొన్నిసార్లు. నాకు కూతురుగా, కోడలుగా మరియు భార్యగా. ఆగండి, నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు. అసలు అది ఎలాగో చెప్పండి. నాటకంలో పాత్రలవి. అయినా మా సంబంధం నాటకానికే పరిమితం కాదు. రక్త సంబంధం కంటే గొప్ప బంధం అండి. సునందిని కేవలం డబ్బు కోసమే నటించటం లేదు. నటన ఆమెకు ప్రాణం. అద్దం వెనుక నాటకంలో ఆమెను ఆశించి తిరిగే సూర్యం నెగిటివ్ పాత్ర నాది. తప్పించుకోలేని ఉచ్చులో చిక్కుకొని విలవిలలాడుతున్న సాగర పాత్ర తనది. నేను కేవలం నీ కోరికలు తీర్చే బొమ్మను మాత్రమే. బొమ్మే అయితే నీకు తృప్తి ఉండదు. ఆ బొమ్మకి రక్తమాంసాలుండాలి. అది నవ్వాలి, కన్నీరు కార్చాలి, ఆనందపడాలి. నీ మనసులోని ఊహలా ఉండాలి. అది ఊసరవల్లి కావాలి. నువ్వు విశ్రమించటానికి నేను పువ్వుల పరుపు కావాలి. ఎంత ఆనందాన్ని నా నుండి పిండుకుంటూ నన్నేనాడు అపురూపంగా చూసుకోలేకపోయావు. ఈ దేహంలోని మనసును తాకలేకపోయావు. నేను బందీని, నా మనసు బందీ కాదుగా. అందుకే గూడు వదిలి ఎటో వెళ్ళిపోయింది. నేను ప్రాణం లేని బొమ్మగా మారిపోయాను. ఆ బొమ్మ నటన నేర్చుకుంది.
కదిలే బొమ్మగా మారింది. చిరుగాలికి సైతం వణికిపోయి డాన్స్ బొమ్మగా మారిపోయాను. నేను మారిపోయాను. వేదిక మీద, వేదిక బయట ఆట బొమ్మగా మారిపోయాను. అమ్మా, ఆ పువ్వు మొగ్గలోనే రెక్కలు రాల్చింది. మకరందాన్ని మాత్రం తన మనసులో ప్రేమ కోసం దాచింది. మా నాన్నగా మా ఇంటికి వచ్చే మగవాడు మరణించాడు. ఆస్తి కోసం పెళ్లి భార్య మనుషులు దాడి చేశారు. అందర్నీ కొట్టారు. అక్కని పిచ్చిదాన్ని చేశారు. అమ్మని బంధించారు. అనుభవించే బ్రతుకు పీలికలు చేశారు. తరిమి తరిమి కొట్టారు. సాగరి, సాగరి, రిలాక్స్, రిలాక్స్. చెప్పు, ఆవేశపడకు. ఒరేయ్, చెప్పరా, నా ముసలి తల్లి నా పిచ్చి అక్కని పోషిస్తావా? చెప్పరా, చెప్పు. నీ మోసపు మాటలే కర్కశ పాదాలతో నా బ్రతుకు తివాచి చేసి ఎంతమంది నడిచి వెళ్తారా బాబులారా? నా దేహాన్ని రక్తస్థలం చేసిన మహానుభావులారా, నా ప్రేమ మకరందం మీకు అందివ్వనురా. ఏం కావాలి? పప్పీ, సిల్క్లా ఒళ్ళంతా తెల్లగా ఉండే కుక్క పిల్ల కావాలి. తోట, విరబూసిన పూల తోట, తోటలో చిన్న మేడ, కారు పక్కన సోగ్గా నిలబడ్డ నా ముద్దుల మొగుడు. ఎడి ఎలా వస్తాడు? యవ్వనం ముడతలు పడుతోంది. వడిలి రాలిపోతోంది. చర్మం ముడతల్లో శృంగారాన్ని చూసే దద్దమ్మలారా, మీ మెదళ్లంతా శృంగార శోధనలేరా? నా పేరు రుద్దకండి మీ కంపు. శిథిలమైపోయాన్రా, చిత్రమైపోయాన్రా. చిత్రవద చేయకండిరా. ఆర్తి ఆక్రోశం నా కడుపును కాల్చేస్తున్నాయిరా తండ్రి. కడుపు పండకుండానే కోసేసుకున్నాన్రా నాయనా, నాయనా. నాకు బిడ్డ కావాలి, నాకు బిడ్డ కావాలి. నేను అనాథగా పోకుండా, అనాథ శవంగా మిగిలిపోకుండా నాకు బిడ్డ కావాలి. కళాకారులుగా ఈ సమాజంలో ప్రథమ పౌరులు మేము. అది మీకు మీరనుకుంటే సరిపోతుందా? మా డాక్టర్లే ప్రథమ పౌరులు. డబ్బు లేనిదే మీరు వైద్యం చేయరు. మేమేమీ ఆశించకుండా కళాసేవ చేస్తాం. మీకు మాకు తేడా అదే సార్. మీ కళలు లేకపోతే ఏమన్నా నష్టమా ఈ దేశానికి? బేసికల్లీ కళా విహీనమైపోతుంది ఈ దేశం. మీ జీవితాలు ఎడారుల్లా మారిపోతాయి. విజ్ఞానం, వినోదం ఏమీ ఉండదు. అంతా శూన్యం. రొటీన్ లైఫ్. మీది గానుగెద్దు జీవితం. మా గురించి ఎవరూ పట్టించుకోరు. ఎలా బ్రతుకుతున్నామని చూడరు. అందుకే మాకు మేమే ఒక సమూహంగా పక్షుల్లా ఒకచేట చేరతాం. బేసికల్లీ గల్లీ గల్లీలో గ్రూపులుగా కనిపిస్తారు జనం. పాలిటిక్స్, సెక్స్, సినిమాలు డిస్కస్ చేస్తారు. సమాజ సమస్యల్ని పల్లీలా నమిలిపోతుంటారు. మేము ఆ సమస్యల్ని ప్రత్యక్షంగా మీ ముందుంచుతాం. ఆ సామాజిక పాత్రలు మేము ధరిస్తాం. రోగగ్రస్తమైన సమాజాన్ని ఆరోగ్యంగా మార్చగలిగే చైతన్యం రగిలిస్తాం. ఒక నాటకంలో బ్రహ్మాజీ తండ్రి పాత్ర, సునందని కూతురు పాత్ర రవ్వలు రగిలించారు సార్. వెళ్ళు పాటికి, వెళ్ళు. ఎవరితోనూ లేచిపోయిందని చెప్పుకుంటా. నా ఇంట్లోనే ఉండి కడుపేసుకుని తిరుగుతూ నా గౌరవ మర్యాదను నాశనం చేయకు. వెళ్తావా? నన్ను చావమంటావా? నేను వెళ్ళిపోతానండి. నీకు నాకు
ఎలాంటి బంధము లేదు. వెళ్ళిపో. వెళ్ళిపోతాను నాన్నగారు. నా అపరాధానికి నేనే శిక్ష అనుభవిస్తాను. నీ ఆప్యాయత చూశానిన్నాడు. నీ ఆగ్రహాన్ని భరించలేను. నీకు కనిపించకుండా వెళ్ళిపోతాను. కానీ నాన్నగారండి, నేనే తప్పు చేయలేదండి. అది ఎందుకు జరిగిందో, నేను ఎలా లొంగిపోయానో నాకే తెలియదు. పురుషుడు చేష్టలకి చూపులకి లొంగిపోయే మెత్తని మనసు ప్రకృతి ఇచ్చింది ఆడదానికి. దాన్ని నేను జయించలేకపోయాను. అంతే. స్త్రీ మనసు తేనె తుట్టే అని, అది కదిలిస్తే చెలరేగిపోతుందని మాత్రం అర్థమైంది. కదిలించిన మగాడికి ఏ శిక్ష లేదు, కానీ స్పందించిన ఆడదానికే ఈ శిక్ష. మాతృత్వం శిక్ష నాకు తెలీదు మహానుభావా. మీకు 100,000,000 నమస్కారాలు. నాకు విద్యాబుద్ధులు చెప్పించారు. బ్రతకటానికి అవి చాలు తండ్రి. ఈ పసిదాన్ని జ్ఞాపకం చేసుకుని బాధపడకండి. ఈ అనాథకి ఎవ్వరూ సానుభూతి చూపించకండి. మీ పేరు కాని ఊరు కాని ఎవ్వరికీ చెప్పను. నాన్నగారండి, నేను మాత్రం తప్పు చేయలేదండి. నా ఇంటి మహాలక్ష్మి, వెళ్ళిపోతున్నావా? నా చిట్టి తల్లి, నన్ను విడిచిపోతున్నావా? ఇంత బూడిద నా ముఖాన వేసి వెళ్ళిపోతున్నావా? కడవల కొద్ది కన్నీళ్లు ఈ గుండెల్లో పెట్టుకుని కూడా కడలి కెరటాలంత నవ్వుల్ని మీకు అందిస్తాం సార్. సమాజంలో అందరూ ఆనందంగా బ్రతికే రాజ్యం రావాలని, అవినీతి అంతమైపోవాలని నాటకాలు ప్రదర్శిస్తాం, దేశభక్తిని ప్రబోధిస్తాం. నయం కాని జబ్బుకు మందులు జబ్బు నయం కాదని మనిషిని చంపేస్తారా? చేయలేరు. కొద్ది కాలం మీరు ప్రయత్నిస్తారు అంతే. కానీ మేము మా జీవితకాలం పోరాడుతాం. అంతం లేని ప్రయత్నం మాది. ఏమండి, నాకు నా భర్త కావాలి, నా కన్న కొడుకు కావాలి. ఈ ఉద్యమాలు పోరాటాలు నాకు వద్దు. వైదేహి, నువ్వు మామూలు స్త్రీవి కాదు, నాయకురాలివి. బిడ్డను ఉరి తీశారు, భర్తను పోగొట్టుకున్నాను. ఇదే నా న్యాయకత్వం? వద్దు, వద్దే వద్దు. మీరు లేకుండా నేను బ్రతకలేను. మన దుఃఖాన్ని దిగమింగుకోవాలి. కన్నీళ్లను అగ్ని కణాలుగా మార్చాలి. ఎవరి కోసం? దేశం 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 నా భర్తనిస్తుందా? చనిపోయిన నా బిడ్డనిస్తుందా? ఇవ్వదు. మనమే మన దేశం కోసం ఇవ్వాలి. మనం చేసింది చాలా తక్కువ వైదేహి. సూర్యుడు తూర్పును ఉదయించకముందే నన్ను ఉరితీస్తారు, నేను మరణిస్తాను. వెలుగు నాతో అంతరించిపోతుందా? సూర్యుడు వస్తాడు. అయ్యో, ఆ మాట వద్దు. నా మరణం ఆపగలిగేది కాదు వైదేహి. పోరాటం కూడా ఆగేది కాదు. దాన్ని మీరే నడపాలి. పుట్టడం చావటం సహజం. బ్రతికి ఉండగా ఏం చేశామన్నదే ముఖ్యం. నేను గతించినా నా ఉద్యమం అంతరించదు. మరింత మంది ఉద్యమకారులు వస్తారు. స్వతంత్ర పోరాటం తప్ప వేరే జీవితం మనకు ఉండకూడదు. చెప్పు, చెప్పు, వందే మాతరం చెప్పు. ఈ జైలు గోడలు మారుమోగేలా నీ ఆశయాన్ని నినదించు. వందే మాతరం, వందే మాతరం. అలా ఉండాలి. వందే మాతరం నినాదం అగ్ని లాంటిది. ప్రళయకాల ప్రపంచంలో బ్రిటిష్ వారిని చుట్టేస్తుంది. వందే మాతరం, వందే మాతరం. నా పసుపు కుంకాలు తుడిచిన బ్రిటిష్ రాచరికమా, నాశనమైపోతావు. నాకు గర్భకోశాన్ని కలిగించిన రాక్షస ప్రభుత్వమా, మట్టి కొట్టుకుపోతావు.
కన్నీరు మున్నీరై ఉప్పెనగా మారి ఆంగ్లేయుల్ని తుడిచిపెట్టేస్తుంది. నా భర్త భూమి సాక్షిగా చెప్తున్నాను, ఇది కడుపు మండిన తల్లుల కన్నీటి పోరాటం, మాంగళ్యాలు తెగిన మహిళల మహాపోరాటం. పగ పగ మండుతున్న భారత మహిళ పగ ప్రతీకారం చూపిస్తాం. స్వాతంత్రం వచ్చేదాకా మా పోరాటం ఆగదు. ఇది భారత వీర వనితల స్వాతంత్ర సమరం. కథం తక్కుతూ కదిలిరండి, కలకత్తా కాళులే విజృంభించండి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. బేసికల్లీ ఈ ప్రపంచం ఒక జగన్నాటకం. మాది నాటకమే. మాకు అలసట రాదు, రానివ్వం. ప్రకృతి శక్తులు మా మీద రోగాల రూపంలో దాడి చేస్తాయి, ఎదుర్కొంటాం. నాటక ప్రదర్శన కోసం బ్రతికే ఉండాలని పోరాడతాం. కనిపించని దేవుణ్ణి ప్రార్థిస్తాం, వినకపోతే ఆ దేవుడినైనా సరే మాయగడ అని నిందిస్తాం. సార్, మా కళాకారులు ఒక్కరే జీవిత రంగం నుండి వెళ్లిపోతున్నారు. కాలం తెస్తున్న విషమ సంస్కృతి కాలనాగుల నాటక రంగాన్ని మింగేయాలని చూస్తూ ఉంది. నీతి, జాతి, ధర్మం తగలబడిపోతున్నాయి. కాపాడటం ఎవరికి పట్టకపోయినా మేం మాత్రం వదలం సార్. మాకు ఎవ్వరూ తీసివేయలేని చరిత్ర ఉంది సార్. భూమి మీద మానవుడు అడుగులు వేస్తున్న నాటి నుండి మా కళాకారులు ఉన్నారు, చైతన్యం రగిలించారు. అలాగే ఆధునిక నాటక రంగంలో అద్భుతమైన నటీనటులున్నారు. వారి చరిత్రలు మాకు ఆదర్శం. సినిమా రంగంలో కూడా ఉన్నారుగా. బేసికల్లీ ఇప్పుడు వస్తున్న వాళ్ళు మాకు సవతి తల్లి బిడ్డలు, నిజమైన నటులు, కళాకారులకు జన్మనిచ్చిన తల్లి రంగస్థలం మాత్రమే సార్. రిచర్డ్స్ బర్డన్, చార్లెటన్ హెస్టన్, లారెన్స్ ఆలివర్, పీటర్ ఒటూల్, యూల్ బ్రిన్నర్, రెక్స్ హారిసన్, ఆంటోనీ కిన్. మన దేశంలో పృథ్వీరాజ్ కపూర్, బలరాజ్ సహాని, సంజీవ్ కుమార్, ఉత్పల్ దత్, శివాజీ గణేశన్, ఎన్టీఆర్, ఎంఆర్ రాధా, సావిత్రి, జగ్గయ్య, అక్కినేని, ఎస్వీఆర్, కేవీ శర్మ, బళ్ళారి రాఘవ, సిఎస్ఆర్, కృష్ణన్, బాలచందర్, ఈలపాట రఘురామయ్య, సఫ్దర్ హష్మి, నానా పటేకర్, పరేష్ రావల్. సార్, వీళ్ళంతా నాటక రంగస్థలం నుండి వచ్చిన వాళ్లే సార్. చాలా బాగుంది. మందు కొట్టేంత ఆర్థిక స్తోమత మాకు కూడా లేదు సార్. టీనీళ్లతో కడుపు నింపుకొని తీపి కబుర్లు చెప్పుకుంటాం. మాలో ఎవరైనా తాగినా ఆహ్లాదకంగా ఆ నాటకాల గురించి చెప్పుకుంటాం, డైలాగులు చెప్పుకుంటాం, పద్యాలు పాడుకుంటాం. ఎవరినైనా తిట్టారా, కొట్టారా, చట్టానికి వ్యతిరేకంగా రోడ్ల మీద గంతులు వేశారా? ఏం సార్, ఏంటి మీరు చెప్తారు సార్? కళాకారులకు కళంకం అంటారు డాక్టర్ గారు. ఎవ్వరికి హాని చెయ్యలేం. మా వల్ల సమాజానికి మేలే గాని కీడు లేదు. మిమ్మల్ని చూస్తుంటే, మీ మాటలు వింటుంటే కళాకారులు ఎంత గొప్పవారో నాకు అర్థమైంది. మీలాంటి వాళ్ళని సమాజమే ఆదుకోవాలి. మరి ఇది కార్పొరేట్ హాస్పిటల్, డబ్బు కట్టందే పని జరగదు. ఏం చేయమంటారు? సార్, మీరు చేయగలిగింది మీరు చేయండి సార్. మా సునందిని ఎలాగైనా బ్రతికించాలి సార్. మేము మాట్లాడింది మీకేమైనా బాధ అనిపిస్తే మన్నించండి సార్. నోనో నోనో, చాలా గ్రేట్. అదిగో ఆ పేషెంట్ ఐసీయూలో కన్న బిడ్డలు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. కనీసం శవాల్ని తీసుకువెళ్ళటానికి కూడా రావటం లేదండి. ఆస్తి పంచుకొని తిని ఆఖరి చూపుకు కూడా రావటం లేదు ఎవరు. అరే ఏమండి మీరు? ఒక కళాకారిని బ్రతికించటానికి ఎంత ఆరాటపడుతున్నారు. ఒక్క మాట చెప్తున్నాను నేను మీకు. వ్యక్తిగతంగా కళాకారులకు ఈ రోజు నుండి ఉచితంగా నా వైద్య సేవలు అందిస్తాను. కళాకారులు నాకు ఆత్మీయులు, అంతే. సార్ సార్, మీరు మామూలుగా సార్. అరే ఎందుక కన్నీళ్ళు? బేసికల్లీ వీడికి కాస్త ఎమోషన్ ఎక్కువ సార్. సార్, మిమ్మల్ని అన్నయ్య అని పిలవాలంది సార్, అన్నయ్య అని పిలవాలంది. యాక్టర్, డాక్టర్, నిరభ్యంతరంగా పిలువు. సార్, మీ మాట వింటుంటే డాక్టర్ గరికిపాటి రాజారావు గారు, డాక్టర్ కోర్టీస్ గారు గుర్తుకొస్తున్నారు సార్, గుర్తుకొస్తున్నారు. అంత వద్దు కానీ నన్ను కూడా మీలో వాడే అనుకోండి. సరే, మీ ఫార్మాలిటీస్ అవి చూసి వెళ్ళొచ్చు. ఓకే. అవును, మీరు ఎవరి కోసం వచ్చారు? నా పేరు మాధవరావు, సునందిని కోసం వచ్చాను. ఓహో, అయితే డెఫినెట్లీ ఆర్టిస్టే మీరు, అవునా? సునందినికి బంధువుని. మాధవ్ గారు,
సమయానికి వచ్చారు. ఈ డబ్బు కట్టేసి డిక్లరేషన్ మీద సంతకం చేసి ఇచ్చేయండి. డబ్బు దేనికి? సునందినికి ఆపరేషన్ కోసం. చేయకపోతే డేంజర్ అని చెప్పారు డాక్టర్. ఇవ్వండి, తీసుకోండి డబ్బులు. ఐఎమ్ సారీ. ఈ డబ్బు సునందిని చెప్పింది. ఏమని? మీరు ఆర్థిక చికాకుల్లో ఉన్నారని చెప్పిందా? అందుకే మేమే ఈ డబ్బు ఏర్పాటు చేశాం ఆపరేషన్ కోసం. అలాగా సార్, మేము వెళ్ళొస్తాం. సునందనికి ధైర్యం చెప్పండి, కాస్త తోడుగా ఉండండి. అలాగే. మీరు మళ్ళీ వస్తారుగా? వస్తాం సార్. పదండి వెళ్దాం. ఎందుకు లేచావు? మళ్ళీ మిమ్మల్ని చూస్తానో లేదో అనుకున్నా. నేనేం రాక్షసుని కాదు. నేనన్నానా? నేను బ్యాడ్ పొజిషన్లో ఉన్నాను సునంద. ఇప్పుడు ఎందుకు అవన్నీ? మీ కళాకారులు డబ్బిచ్చారు నీకోసం. నన్ను బ్రతికించాలని. ఎలా బ్రతుకుతావు? ఆపరేషన్ చేస్తే బ్రతుకుతానట. ఈ డబ్బు నాకు కావాలి. మరి ఆపరేషన్ జరగదు. జరగకపోతే నేను బ్రతకనంటున్నారు. వాస్తవం అలాగే ఉంటుంది. నాకు అన్యాయం చేస్తారా? నీకు న్యాయమే చేశాను. చేశానా లేదా? నీకేం కావాలన్నా ఇచ్చాను. నీ కుటుంబం మొత్తాన్ని పోషించాను. ఇచ్చారు. అందుకు నన్ను నేను మీకు అర్పించుకున్నాను. కాదు, నేనే నిన్ను దక్కించుకున్నా. మరెవరూ నీ వైపు కన్నెత్తి చూడకుండా చేశాను. నీలో గ్లామర్ తగ్గిపోయింది. నా ఆస్తి తరిగిపోయింది. మీరే నాకు దిక్కు, ఆధారం. దిక్కులేని స్థితిలో నా భార్య హాస్పిటల్లో ఉంది. పిల్లలు బిక్కమొఖాలతో చూస్తున్నారు. ఆమెను బ్రతికించుకోవాలి. అందుకు ఈ డబ్బు నాకు కావాలి. అయితే నన్ను బ్రతికించరా? నటిగా నీ జీవితం ముగిసినట్టే. నువ్వు ఉన్నా లేనట్టే. నేను బాగుపడి నాటకాలకు వస్తానని ఎంతో ఆశగా ఉంది. నేను నటిస్తానండి. నేను నటించలేను. నిజాయితీగా నా మనసులో ఉన్న చెప్పాను. నువ్వు మహానటివి. నీకోసం మీ కళాకారులు ఏమైనా చేయగలరు. నేను నా భార్య చేస్తే కాటికి మోసుకెళ్లేవారు కూడా లేరు. అంత మాట అనకండి. అంత మాట అనకండి. నువ్వు మామూలు ఆడదానిలాగా బేలగా కనిపిస్తున్నావు. నీలో నన్ను ఆకర్షించిన పొగరు లేదిప్పుడు. నీ మీద వ్యామోహం పోయింది నాకిప్పుడు. మీకు ఈ డబ్బు కావాల్సి వస్తే తీసుకువెళ్ళండి. ఆవిడ గారిని బ్రతికించుకోండి. ఇలా కఠినంగా మాత్రం మాట్లాడకండి. మిమ్మల్ని నా దైవంగా భావించాను. వద్దు, ఆశ వదులుకో. అలా అనకండి. నేను చనిపోయినా పర్వాలేదు, కానీ నాకంటే మీ చేతుల్లోనే కడతీరిపోవాలి. వదిలిపెట్టు నన్ను. నా కాళ్ళు వదులు. నేను వెళ్ళాలి. నేను వదలేను. నేను బ్రతకలేనండి మీరు లేకుండా. నేను రాలేను. నీకు డబ్బే కావాలంటే తీసేసుకో. పరిస్థితులు నన్ను పిచ్చివాడిని చేసేస్తున్నా. డబ్బేనా? ఇంకా మనం వచ్చి ఏమీ లేదు. తీసుకోండి. పోతే నేనే పోతాను. రానని మాత్రం అనకండి. మధు, వెళ్ళొద్దు మధు. సునందిని, డాక్టర్ గారు, నాకు బతకాలని ఉందండి. వీడి కోసమేనా? కాదు, నా రంగస్థలం కోసం నటించాలన్న కాంక్ష. ఆపరేషన్ చేస్తాం కదా, బాగవుతుంది. ఎలా చేస్తారు? డబ్బు లేదు. కౌంటర్లో కడతామన్నారు కదా. వారు తీసుకువెళ్ళిపోయారు. డబ్బు కట్టుకుంటే ఎలా ఆపరేషన్ జరుగుతుంది? ఇక జరగదు. డాక్టర్ గారు, నాకు చిన్న సాయం చేయగలరా? ఏం కావాలి?
వాళ్ళు నా కోసం మా కళాకారులు ఆ డబ్బు తెచ్చారు. ఎస్, మీ కళాకారుల్లో ఆ ఆప్యాయత నాకు కనిపించింది. కానీ డబ్బు పోయింది. డబ్బు పోయింది అంటే వాళ్ళు కలత చెందుతారు. నా హెల్త్ ప్రస్తుతం బాగానే ఉందని, వారం రోజుల తర్వాత ఆపరేషన్ చేద్దాము అని వారికి చెప్పండి. అంటే నేను నటించాలా? నేను వాళ్ళతో నాటకంలో నటించాలి. ఎంతో కష్టపడి తయారయ్యి నాటకం ఆగిపోకూడదు. నేను వాళ్ళతో నటించాలి డాక్టర్ గారు. చచ్చిపోతావు, బతకవు. నీ కండిషన్ చాలా పూర్గా ఉంది. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. తెరపడేది స్టేజీకి కాదు, నీ జీవితానికి శాశ్వతంగా. ప్లీజ్ మీ కాళ్ళు పట్టుకుంటున్నాను. అరే, ఎలా నటిస్తావు? ఈ స్థితిలో అసలు నువ్వు కదలనేకూడదు. ఆ నటరాజే కాపాడుతాడు. నీ ప్రాణానికి ముప్పు. సరే, అప్పటిదాకా మందులిస్తాను, కానీ ప్రతి క్షణం ప్రమాదమే. ఇదిగో, నేను నీతో పాటు వస్తాను. అంబులెన్స్, మెడికల్ టీం స్టేజీ పక్కనే ఉంటుంది. మీ జీవితాలు అణగారిపోతున్నా, జీవం జారిపోతున్నా, బ్రతుకులు కొడిగట్టిన దీపాలవుతున్నా సమాజానికి ఉద్దీపనగా నిలుస్తారు కళాకారులు. మనుషుల్లో మానవత్వపు జ్యోతులు వెలిగిస్తారు. మీ త్యాగం ఎవరికుంటుంది? చరమాంకం వరకు నాటకం ఆపరు. చరమదశలో కూడా రంగస్థలానికి అంకితమైపోతారు. సమాజం కోసం మీరెంతో చేస్తారు. మేము మాత్రం ఈ విష సంస్కృతిలో కొట్టుకుపోతూనే ఉంటాం. ఆర్ట్ ఉన్నవాడెవడైనా సరే ఆర్టిస్టులను ఆదరించాలి, సేవలందించాలి. వైద్య వృత్తికి అప్పుడే సార్థకత, మానవత్వానికి అదే పరమార్థం. సునందిని, నీ హాస్పిటల్ బిల్స్ మా డాక్టర్లందరం కలిసి పే చేస్తాం. ఆపరేషన్ చేసి నిన్ను బ్రతికిస్తాం. సునందిని, రా, రంగస్థలం మీదకి వెళ్ళు. సునందిని గారు, అసలు అలా ఎలా? సూపర్. ఎక్కడ పడిపోతుందో అని ఒకటే దడ నాకు. అదే మరి, సంకల్ప బలం మనిషిని నిలబెడుతుంది. ఈ పోటీలకు మాధవరావు రాలేదు? రాలేడు. అలా మాట్లాడుకు, ఆ విషయం వద్దు. ఆమెను త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఆంగికం భువనం యస్య ఈ నాటిక ప్రదర్శనతో ఈనాటి నాటకోత్సవాలు ముగిశాయి. కళలు రాజ్యులు రాజ్యం శాంతి సౌభాగ్యాలతో వెలసిల్లుడు అని పెద్దలు అంటూ ఉంటారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులకు కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. మహానటి సునందిని గారికి సన్మానం చేయటం మన అదృష్టం. అదిగో, వీల్ చైర్లో సునందిని గారు వేదిక మీదకి వస్తున్నారు. హర్షధ్వానాలతో వారిని గౌరవిద్దాం. కంగ్రాట్స్ అండి సునందిని గారు. వెడదాం పదండి. ఎక్కడికి? హాస్పిటల్కి. అంబులెన్స్ రెడీగా ఉంది. పదండి మేడం. మీకేమవుతుందోనని ఎంత భయపడ్డామో. మీ దీక్ష పట్టుదల అపూర్వం. ఇవి తీసేయండి. అయ్యో, తీయకండి. సెలైన్తో పాటు బ్లడ్ కూడా పోతుంది. అయ్యో, అరే, లాగేయకండి. అదేంటి? ఆగండి. అయ్యో, తీసేశారా? వెంటనే ఆపరేషన్ చేయకపోతే ప్రాణాలకే ముప్పు. ప్లీజ్ డాక్టర్ గారు, ఈ రంగస్థలాన్ని కన్నులారా చూసుకొనివ్వండి. ఈ రంగస్థలమే మా తల్లి. నటరాజు నిత్య సత్యమై నడియాడిన వేదిక ఇది. ఎందరో మహానటుల పాదస్పర్శతో పునీతమైన కళా వేదిక ఇది. అయ్యో 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 అయ్యో, ఏంటమ్మా ఇది? ఆ పొర్లు దండాలేమిటి? ఏమండి, చెప్పండి, చాలా ప్రమాదం. సునందిని, నన్ను ఆపకండి. కన్నులారా నన్ను చూసుకొనివ్వండి. అణువణువు నా శరీరాన్ని తాకనివ్వండి. ఈ అదృష్టం మళ్ళీ ఏ జన్మకు వస్తుందో లేదో. అమ్మా సునందిని, ధన్యజీవివమ్మా. ఇక లేచి రామ్మా. నటరాజా, నా తండ్రి, నటన ఆపమని అంటున్నావా? రంగస్థలానికి నన్ను దూరం చేస్తున్నావా? అదెలా సాధ్యం తండ్రి? రమణ, ప్లే చేయి శివతాండవం.
బళ్ళారి రాఘవ, దేశరాజు జగన్నాథరావు, జిఎస్ఆర్ మూర్తి, చాట్ల శ్రీరాములు, కె వెంకటేశ్వరరావు, ఏఆర్ కృష్ణ, మాధవ పెద్ది, ఎన్టీ రామారావు, ఇలా ఎందరెందరో మహానుభావులు. నటరాజుల నటనలకు ఆస్వాదించిన నా అమ్మ నివాసమైన రంగస్థలమా, నమో నమః, నమో నమః, నమో నమః. మై గాడ్, సునందిని నటరాజులో ఐక్యమైపోయింది. ఆవిడికి జోహార్లర్పించడం తప్ప మనం ఏం చేయగలం? కాని ఈ కళాకారుల జీవితాలు ఆనందంగా నడవటానికి మనము, మన ప్రభుత్వాలు ఎంతో కృషి చేయవలసి ఉంది. సరే, వెళదాం పదండి. మీరింతవరకు శివవాణి కళాలయ విజయవాడ వారు సమర్పించిన ఆంగికం భువనం యస్య నాటకం విన్నారు. రచన శ్రీ సాయి పద్మశేఖర్, సంగీతం శ్రీ కెవి రమణ. ఇందులో వ్యాఖ్యాత శ్రీ అశోక్ కొప్పుల, సునందిని శ్రీమతి కె సరిత, బ్రహ్మాజీ శ్రీ జీవి రంగారెడ్డి, ఏకాంబరం శ్రీ బికెఎన్ఎస్ ప్రసాద్, మిథున్ శ్రీ డి విజయసాగర్, డాక్టర్ వైద్యనాథ్ శ్రీ అనంత హృదయరాజు. నిర్మాణ సహకారం శ్రీ సరికొండ లక్ష్మీ నరసింహరాజు. నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి. పర్యవేక్షణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్. నిర్మాణ సహకారం శ్రీ సరికొండ లక్ష్మీ నరసింహరాజు. నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి. పర్యవేక్షణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.